రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నో ఏళ్ల కళ సాకారం కానుందని రాజమండ్రి ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది గొప్ప వాళ్లకు జన్మనిచ్చిన నేల అని అన్నారు. చౌదరి గారికి రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, శ్రీ ముప్పిడి వెంకటేశ్వర గారికి కొవ్వూరు ఎమ్మెల్యే, శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు గౌరవనీయ ఎమ్మెల్యే గోపాలపురం, చెర్రి బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే, శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చైర్మన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శ్రీ నుకసాని బాలాజీ గారు, శ్రీ అజయ్ జైన్ గారు, శ్రీమతి పి ప్రశాంతి గారు కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా, అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి, ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి జాయింట్ కలెక్టర్, ఇక్కడికి విచ్చేసిన మీకు మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానీకానికి, ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి, సోదరి సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల. అలాగే ఎంతోమంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం, దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఇది ఒక్క ప్రాజెక్టే కాదు, దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్నేమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్నేమో పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది, పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకు మించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. జీరో సైన్స్ ల్యాబ్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోల్డ్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రెండు వైపులా ఇద్దరు డాక్టర్స్, డిఓ గారు డాక్టర్ తిరుమల చైతన్య గారికి, అలాగే సన్మాన్ ఏపీసీ గారు డాక్టర్ శశిభూషణ్ రావు గారికి, ఇద్దరు డాక్టర్స్ ముందు మనం చాలా కాంపౌండర్ కూడా కాదు. సో వారికి అలాగే వేదిక ముందు ఉన్నటువంటి లీడర్స్ కి, దీని వెనక వర్క్ చేసినటువంటి దిలీప్, అలాగే మన అజయ్, సంతోష్ గారు, జగదీష్ గారికి, అందరికీ, అలాగే ఇక్కడికి చేసిన సెలెక్టెడ్ టీచర్స్ వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి ఇనిషియేషన్ డే, ఇది కానీ సక్సెస్ అయితే ఇది ఒక హిస్టారికల్ డే కూడా క్రియేట్ అవబోతుంది. సో దీంట్లో మీ 60 మంది సెలెక్ట్ అవ్వడం, అది అందరూ యువర్ ఆల్ ఇంటలెక్చువల్స్. సో ఇది మనందరూ అదృష్టం. సో ఈ జీరో సైన్స్ ల్యాబ్ కోసం ఫస్ట్ నా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పారు, ఏదైనా కొత్త ఇంట్రడ్యూస్ వస్తే మనం వీలైనంత వరకు నా కాన్స్టిట్యూన్సీలో పెట్టాలని ప్రతి ఎమ్మెల్యేకి తపన ఉంటుంది, అందులో నాకు కొద్దిగా ఎక్కువ. సో ఎప్పుడైనా డిఓ గారు కానీ, అలాగే ఏపీసీ గారు కానీ, వీళ్ళు ఎప్పుడైనా ఏ డిస్కషన్ వచ్చినా ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలా, ఏదో ఒకటి చేయాలి, పిఎం3లో ఏదో తేవాలి, అలా ఏదో తపన. దాంట్లో భాగంగా వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళు కూడా టాలెంట్ గా నన్ను ఎలా చేశారంటే, అసలు ఇదేంటి, ఇది ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు సింపుల్ గా మ్యాథ్స్ లో ట్రిగ్నోమెట్రీ ఉందనుకోండి, పైథాగరస్ సిద్ధాంతం, సపోజ్ ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి వాళ్ళు స్క్రీన్ లో నాకు చూపించారు. సో ఇమ్మీడియట్ గా నేను కనెక్ట్ అయిపోయాను, విత్ ఇన్ సెకండ్స్ లో కనెక్ట్ అయిపోయింది నాకు. సో అంటే ఆ పైథాగరస్ ఏదైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందో దాని సైజ్ తగ్గుతూ కొద్ది ఆ డైమెన్షన్స్ అన్ని మారిపోతుంటే అసలు నిజంగా ఇది స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారని నేను నమ్మకం ఉంది. ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ టీచింగ్ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇది ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు? 6th to 10th. అంటే మ్యాథ్స్ స్టార్ట్ అవ్వడం వాళ్ళకి ఇది అని 8th, 9th, 10th వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టీచింగ్. సో దీని పేరు కూడా మీరు చెప్పారు అంతా, జీరో సైన్స్ అంటే దీన్ని వెనకట్లేనటువంటి నేమ్ ఇది. సో అటువంటి నేమ్ ట్యాగ్ తో మనం ముందుకు వస్తున్నాం. అది కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఫస్ట్ టైం మన కాన్స్టిట్యున్సీలో, శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో నా దగ్గరికి వీళ్ళు వచ్చిన వెంటనే రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ లో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన సభ ప్రసంగంలో బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి తడబడ్డారు. ప్రసంగంలో భాగంగా ప్రముఖుల పేర్లు చెబుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ కి అని పురంధేశ్వరి చెప్పారు. వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు బుచ్చే చౌదరి గారు, ఆదిరెడ్డి వాసు గారు, మద్దిపాటి వెంకటరాజు గారు, ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, బత్తిని బలరామకృష్ణ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, సోదరీమణులకి, వేదిక ముందున్నటువంటి సోదరీమణులందరికీ కూడా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. 2024 ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకి ఓటు వేసి ఆశీర్వదించమని చెప్పి అడగడానికి వచ్చినప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధి పరుగులు తీస్తుంది అని చెప్పి ఆనాడు మేము చెప్పడం జరిగింది. ప్రజలు విశ్వసించారు, డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించడం జరిగింది. వికసిత్ భారత్ అనేటువంటి ఒక కళ ఏదైతే, ఒక స్వప్నం ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రజల ముందు ఉంచారో, ఆ వికసిత్ భారత్లో వికసిత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక భాగం అని చెప్పి మనం గుర్తించాలి. కనుక అన్ని విధాలా కూడా అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, సౌత్ కోస్టల్ జోన్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, మరి ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చి కావచ్చు, అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తూనే ఉంది. అయితే వికసిత్ ఆంధ్ర రాష్ట్రం మనకు కావాలంటే వికసిత్ జిల్లాలు కూడా కావాలి.
అంటే వికసిత్ రాజమహేంద్రవరం కూడా ఖచ్చితంగా వికసిత్ ఆంధ్రలో భాగం అని చెప్పి మనం గుర్తించాలి. దానిలో భాగంగానే ఇవాళ అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి హ్యావ్లాక్ బ్రిడ్జ్ 100 సంవత్సరాల నాటి బ్రిడ్జ్ నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భంలో దాని యొక్క చారిత్రాత్మక ప్రాధాన్యతను గుర్తించి ఇవాళ దాన్ని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా దాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది. అదేవిధంగా రివర్ ఫ్రంట్ దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఇప్పుడే అజయ్ జైన్ గారితో కూడా మాట్లాడాను. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని తొలగించకుండా ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ఆ అభివృద్ధిలోనే మిళితం చేయమని చెప్పి వారికి ఇప్పుడే అజయ్ జైన్ గారు కూడా నేను అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్తో పాటుగా ఇవాళ పుష్కరాలకి సంబంధించి 2027వ సంవత్సరంలో ఏదైతే నందిగం మండలం కామధేనువులో ఈ నెల 22వ తేదీన తవిడి నాయుడును తన అన్నయ్య ధర్మారావు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం హత్యకు పాల్పడిన ధర్మారావును పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగామ మండలం కామధేను గ్రామంలో 22 తారీఖున మొన్న మర్డర్ జరిగింది. ఈ కిల్లి లక్ష్మణరావు అనే అబ్బాయి అతనికి ముగ్గురు కొడుకులకి తన యొక్క ఆస్తిని 3 వాటాలు వేశారు. అందులో కొంత భూమి తండ్రికి కూడా తీయడం జరిగింది. తండ్రి అనేవాడు చిన్న కొడుకు దగ్గర ఉంటున్నాడు. చిన్న కొడుకుకి వివాహం కాలేదు. ఈ తవిటి నాయుడును తండ్రి ఒక దగ్గర ఉంటున్నారు. ఈ పెద్దవాడు ధర్మారావు ఏం చేస్తున్నాడంటే, నాకు 3 వాటాలు వేశారు, నాకు నేను కష్టపడ్డాను, కష్టపడి వారికి చదివించాను, వాళ్ళిద్దరికి నాకు జ్యేష్ఠ భాగం ఉలుమ్మడి నాకు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. దాని మీద అలాగేమో సమానంగా వాటాలు వేస్తాం, నీకు ఎక్కువ ఇవ్వమని చెప్పి గత 3 సంవత్సరాలుగా గొడవ పడుతున్నారు. వాటాలు వేసుకున్న తర్వాత మళ్ళా మీరెవరు అడగడానికి ఎవరు భూమి దున్నుకున్న తండ్రి కూడా చెప్పడం జరిగింది. తండ్రి ఆస్తి తన చిన్న కొడుకు రాసేస్తాడనే అపోహతో ఇతను కూడా ఉంది. దీని మీద నేను ఎప్పటి నుంచి అడిగినా నా కష్టంతో పెంచాను ఇలా అందరినీ, నా భూమి ఎక్స్ట్రా ఇవ్వలేదని తెలిసి మొన్న 22వ తారీఖున రెండో కొడుకు భార్య పొలంలో విత్తనాలు వేస్తుండగా, రాములమ్మ విత్తనాలు వేస్తుండగా అతను వెళ్ళి అడగడం జరిగింది. అట్లా అతను ఆవిడ ఫోన్ చేసింది, చిన్న మరిదికి ఫోన్ చేస్తే అతను వచ్చాడు. ఎందుకంటే గొడవలు పడుతున్నావు, ప్రతిసారి ఇంకా వాటాల గురించి ఇంకా మాట్లాడుతున్నాం, అయిపోయింది కదా వాటాలు ఏదో అయిపోయింది అంటే, అక్కడ నీ వల్లే నాకు భూమి ఎక్స్ట్రా ఇవ్వట్లేదని చెప్పి ఇతను మనసులో ఉండిపోయింది. చిన్న కొడుకే చేస్తున్నాడు, చిన్న కొడుకు వల్ల నాకు ఎక్స్ట్రా ల్యాండ్ ఇవ్వట్లేదని చెప్పి, నిన్ను చంపిస్తే కానీ నాకు భూమి మీదకి ఎవడు రాడరా అని చెప్పి అక్కడ కోపంతో ఆయన చంపాలని ఉద్దేశంతో ముందుగా ప్లాన్ ప్రకారం ఈ గడ్డపారతో వెళ్ళి ముందు నుంచే చిన్న కొడుకు వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఆ చిన్న కొడుకుని చంపేస్తే నాకు ఈ పొలం దొరుకుతుంది అని చెప్పి ఏదైతే ఉలుమ్మడి దగ్గర గొడవైన టైంలో గడపారతో తల మీద చాలా బలంగా కొట్టాడు. అంటే చనిపోయి కింద ఒక దెబ్బకు పడిపోయిన తర్వాత కూడా పలుమార్లు ఇంకా చావలేదని ఇంకా అనుకొని మళ్ళీ పడడం జరిగింది. దాని మీద అక్కడ చనిపోయి హాస్పిటల్ షిఫ్ట్ చేశాం. ఈరోజు అతన్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపిస్తాం. విశాఖలో మే నెలలో జరిగిన దొంగతనాలు, వాటి రికవరీపై విశాఖ సిపి శంకర్బ్రత బాగ్చి సమావేశం ఏర్పాటు చేశారు. మే నెలలో 82 దొంగతనాలు జరిగితే 65 మంది అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మొత్తం 82 కేసెస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగితే అందులో 70 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే 86% డిటెక్షన్. అది చాలా మంచి డిటెక్షన్ పర్సంటేజ్. మేము క్రైమ్ డీసీపీ మేడం కి ప్లస్ ఏడీసీపీ క్రైమ్స్, ఏసీపీ క్రైమ్స్ అండ్ ఆల్ ఇన్స్పెక్టర్స్ అప్ టు ద లెవెల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అందరికీ అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా. తర్వాత 65 అఫెండర్స్ ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ప్లస్ మిస్సింగ్ మొబైల్స్ అంతా కలిపి 1,97,420 రూపాయలు విలువైన స్టోలెన్ ప్రాపర్టీ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది లాస్ట్ మంత్ లో.
అందులో 380 మిస్సింగ్ మొబైల్స్, ఆ విలువ వచ్చేసి 27 లక్షలు. అది కాకుండా బంగారం 1 కేజీ 44 గ్రాములు, వెండి 6,066 గ్రాములు, మోటార్ సైకిల్స్ 14, జేసీబీ 1, కార్ 1, ల్యాప్టాప్ 1, ఒక సీసీటీవీ కెమెరా ఎక్విప్మెంట్. సో మన అందరికీ తెలుసు ప్రతి నెల రికవరీ అమౌంట్ చూస్తున్నాం. నెలవారీగా చూస్తే సెప్టెంబర్లో 86 లక్షలు, అక్టోబర్లో 88 లక్షలు, నవంబర్లో 89 లక్షలు, డిసెంబర్లో 9 లక్షలు, జనవరిలో 92 లక్షలు, ఫిబ్రవరిలో 93 లక్షలు, మార్చిలో 95 లక్షలు, ఏప్రిల్లో 1 కోటి రూపాయలు అండ్ మేలో 1 కోటి రూపాయలు 4 లక్షలు. అంటే ప్రాపర్టీ విలువ పెరిగిపోతూనే ఉన్నాయి. మన క్రైమ్ వింగ్ పనితీరు చూస్తే వర్ది ఆఫ్ అప్రిషియేషన్ అండ్ ప్రేజ్. సో మేము మరొకసారి మనస్ఫూర్తిగా క్రైమ్ వింగ్